సిట్తో న్యాయం జరగదు, సీన్లోకి సిబిఐ ఎంట్రీ ఇవ్వాల్సిందే. పాత్రదారులు దొరికారు, కానీ సూత్రధారుల సంగతి ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో బీజేపీ చేస్తున్న డిమాండ్ ఇది. ఇందుకే బీజేపీ సిబిఐ రాగం వెనుక అసలు కథ ఏంటి? ఇన్నాళ్లు సైలెంట్గా ఉన్న కమలనాథులు ఇప్పుడెందుకు ఫిర్యాదులు చేస్తున్నారు? క్షమించరాని నేరాలు కాబట్టి ఎవరు సూత్రధారులు, అసలు ఎవరి ఆదేశాల మీద జరిగింది, ఇది బట్టబయలు కావాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వము గత బీఆర్ఎస్తో రాజీ పడ్డా, మీరు లాలూచి పడ్డా, భారతీయ జనతా పార్టీ దీన్ని వదిలే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేసి అసలు దోషులు ఎవరో వారు నిగ్గు తేల్సిన అవసరం ఉంది. కాబట్టి అసలు దేశులు తేలే వరకు రాజకీయపరమైన పోరాటంతో పాటు ఖచ్చితంగా అన్ని విధాలుగా కూడా కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఇవాళ గవర్నర్ గారికి విన్నపించి ఆ రకంగా సిబిఐ ఎంక్వైరీకి ఆదేశం ఇవ్వాలనేటువంటి డిమాండ్తో ఇవాళ గవర్నర్ గారిని మేము కలవడం జరిగింది. కేంద్రం ఇన్వాల్వ్ కావాల్సిందే, సిబిఐ విచారణ చేయాల్సిందే. ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ బీజేపీ నేతలు చేస్తున్న డిమాండ్ ఇది. ప్రస్తుతం పాత్రదారులపై మాత్రమే విచారణ జరుగుతోందని, సూత్రధారుల జోలికి వెళ్లడం లేదని చెబుతున్నారు ఆ పార్టీ నేతలు. వెంటనే ఈ అంశంపై ఫోకస్ చేయాలంటూ ఏకంగా గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేశారు. అయితే ఇక్కడ కొన్ని అంశాలపై మాత్రం క్లారిటీ రావడం లేదు. కాంగ్రెస్ బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందాన్ని వచ్చాయని వారు అంటున్నారు. దాన్ని ఏ విధంగా జస్టిఫై చేస్తారనేది ఇప్పుడు మెయిన్ టాపిక్. నిజానికి అదే నిజమైతే అసలు కేసులు ఎందుకు నమోదు చేస్తారనేది ప్రధాన ప్రశ్న. విచారణను ఎంత దూరం తీసుకొచ్చి ఒక్కొక్క పాత్రధారిని పట్టుకుని ప్రశ్నించి వారి నోటి నుంచి సూత్రధారుల పేర్లు చెప్పిస్తూ ఇప్పుడు ఏకంగా ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు వరకు వచ్చారు. ఈ కేసులో A4గా ఉన్న రాధాకిషన్ రావు అయితే ఏకంగా బీఆర్ఎస్ సుప్రీమో అంటూ చెప్పకనే గులాబీ బాస్ పేరు చెప్పేశారు. ఈ విషయాలన్నీ ప్రజలకు తెలిసినవే. మరి ఇందులో లోపాయికారి ఒప్పందం ఏంటన్నది ఇప్పుడు మెయిన్ క్వశ్చన్. దుబ్బాక, మునుగోడు, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయని, మునుగోడు ఉప ఎన్నికలకు ముందు జరిగిన ఎమ్మెల్యేల కొనుగోళ్ల నాటకంలోనూ ఫోన్ ట్యాపింగ్ను ఉపయోగించారని బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలు నిజమే. ఈ అనుమానాలు ఇప్పుడు ప్రజల్లోనూ మొదలయ్యాయి. నిజానికి ఈ కేసును ప్రస్తుతం పోలీసులు చాలా వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రణీత్ రావు తీగలాగితే మొత్తం పోలీసు వ్యవస్థలోని డొంకంతా కదిలింది. ఇప్పుడిప్పుడే ఈ కేసు కొలిక్కొచ్చేలా కనిపిస్తోంది. అప్పుడు ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఫ్లైట్ నేడో రేపు హైదరాబాద్లో ల్యాండ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన కూడా దర్యాప్తులో నోరు విప్పితే రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలు నమోదవడం ఖాయంగా కనపడుతుంది. అక్కడ ప్రకంపనలు రావడం ఖాయంగా కనపడుతుంది. ఇలాంటి సమయంలో కేసు సిబిఐకి అప్పగించాలంటున్నారు బీజేపీ నేతలు. ఎందుకు? దీని వెనుక ఏమైనా ఉద్దేశాలు ఉన్నాయా? ఇప్పుడు ఇవే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. కేసు సిబిఐ హ్యాండ్ ఓవర్లోకి వెళితే ఏమవుతుంది? పగ్గాలు మొత్తం కేంద్రం హ్యాండ్ ఓవర్లోకి వెళతాయి. తెలంగాణ ప్రభుత్వం, పోలీసుల ప్రేక్షక పాత్ర వహించాల్సి ఉంటుంది. కథ మళ్ళీ మొదటి నుంచి మొదలవుతుంది. ప్రస్తుతం దర్యాప్తు తీరును చూస్తుంటే అప్పటి ప్రభుత్వ పెద్దలు ఇరుక్కోవడం ఖాయం. వారు ఎవరు, ఏ స్థాయిలో ఉన్న నేతల మెడకు చుట్టుకోనుంది అనేది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం. కానీ సిబిఐ మళ్ళీ కంక్లూజన్కు వచ్చేందుకు ఆ పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు. 5 ఏళ్లుగా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. తెలంగాణలోనూ ఇదే సిచ్యువేషన్ వచ్చే ఛాన్స్ కూడా లేకపోలేదు. అసలు ఏ రకంగా చూసినా ఈ కేసు బీజేపీ కంటే కాంగ్రెస్కి అవసరం. ట్యాపింగ్ బాధితుల్లో మెజారిటీ కాంగ్రెస్ నేతలే ఉన్నారు. ఇబ్బంది పడ్డది కూడా ఆ పార్టీ వారు. సో దోషులను పట్టుకోవాలి, వారికి చట్ట ప్రకారం శిక్షలు విధించాలన్న కసి ప్రస్తుతం కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోంది. అందుకే దర్యాప్తు వేగంగా కొనసాగుతుంది. ప్రస్తుతం కేసు అయితే నీరుగార్చే పరిస్థితి కనిపించడం లేదు. అసలు దోషులు అనుకున్న వారిని వదిలేసే ఛాన్స్ అయితే కనిపించడం లేదు. మరి ఎందుకు సిబిఐ విచారణ అన్నదానికి వేరే కారణాలు ఉన్నట్టుగా కనిపిస్తోంది. పగ్గాలు రాష్ట్ర పెద్దల నుంచి కేంద్ర పెద్దల వద్దకు వెళ్లాలన్నదే బీజేపీ ప్లాన్లా కనిపిస్తోంది. అలా జరిగితే పరిస్థితులు తమ కంట్రోల్లో ఉంటాయనే భావనలో కమలనాథ్ ఉన్నట్లుగా కనిపిస్తోంది. కంగనా రనౌత్ కాంట్రవర్సీకి కేర్ ఆఫ్. తెలిసి చేస్తుందో, తెలియక చేస్తుందో, తెలిసినా తెలియనట్టు చేస్తుందో, ఎలా చేసినా ఆమె చుట్టూ ఎప్పుడు ఏదో కాంట్రవర్సీ ఉంటుంది. ఈసారి మన ఇండియా ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరన్న విషయంలో చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు నేషనల్ వైడ్గా డిస్కషన్ జరుగుతోంది.